ఆగండి 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 భయ్య. ఏంటి భయ్య మీరు ట్రైలర్ అని నమ్మించి మిమ్మల్ని వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ విశ్వంబర మూవీ నుంచి ఇవ్వకుండా ఎలా పంపిస్తాను భయ్య? అందుకే భయ్య ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి మరీ పంపిస్తాను భయ్య. వీడియోలోకి వెళ్ళిపోయాను భయ్య, ఎక్కువసేపు అవుతుంది భయ్య. వీడియో ఏంటంటే భయ్య విజయశాంతి గారు అలాగే చిరంజీవి గారి కాంబినేషన్ అంటే మీరు ఎంతమందికి ఇష్టం వెంటనే కామెంట్లో తెలియజేయండి. సో వీరిద్దరి గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా భయ్య? కొన్ని ఏళ్ళ తరువాత మరి వీరిద్దరి గురించి, అందులోనూ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ఇప్పుడు వార్తలు షికార్లు కొడుతున్నాయి. సో అవి ఎంతవరకు నిజమో అనేది ఇప్పుడు చూద్దాం భయ్య. చిరంజీవి గారు అలాగే విజయశాంతి గారు కలిసి 19 సినిమాలు నటించారు. 1994లో మెకానిక్ అల్లుడు తర్వాత చిరంజీవి గారు అలాగే విజయశాంతి గారు నటించిన సినిమాలు ఏవీ లేవు. దాదాపు 30 ఏళ్ళ వరకు సినిమాలు నటించలేదు వీరిద్దరు. సో రీసెంట్గా సరిలేరు నీకెవరిలో నటించిన విజయశాంతి గారు ఆ మూవీ ఫంక్షన్కు వచ్చిన చిరంజీవి గారు కలిసి చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అంతవరకు ఎప్పుడు మాట్లాడుకుంది లేదు, ఎవరికి వారు రాజకీయాల్లో కూడా బిజీ అయిపోయారు. సో ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా పుకార్లు వస్తున్నాయి భయ్య, చిరంజీవి గారి సినిమాలో విజయశాంతి గారు నటిస్తున్నారు. సో విజయశాంతి గారు చిరంజీవి సినిమా కోసం చిరంజీవి గారి సినిమా కోసం విజయశాంతి గారిని మన విశ్వంబరి టీమ్ మేనేజ్మెంట్ అప్రోచ్ అయిన సంగతి తెలిసిందే. సో అదైతే నిజమే. కాకపోతే విజయశాంతి గారు దానికి అంగీకరించలేదంట. ఎందుకంటే వశిష్ఠ గారు తెలిపిన తన స్టోరీని అలాగే తను నటించాలని చెప్పడంతో విజయశాంతి గారు ఆ ఆపర్చునిటీని సున్నితంగా తిరస్కరించి, ఈ చిరంజీవి గారితో ఒకప్పుడు హీరోయిన్గా నటించాను, వారితో వేరే పాత్రల్లో నటించడం నాకు ఇష్టం లేదనేసి అయితే చెప్పడం అయితే జరిగిందట భయ్య. సో దాంతో విశ్వంబర మూవీలో విజయశాంతి గారిని చూడాలనుకున్న చాలామంది కోరిక ఇప్పుడు నిరాశగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు భయ్య. ఇది భయ్య ఇవాళ వీడియో. చిరంజీవి గారు అలాగే విజయశాంతి గారు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి భయ్య. ఎప్పటికప్పుడు చిరంజీవి గారి అప్డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి.